ఇవాళ ఎమ్మెల్సీ కవిత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. వర్ణి మండలం బడపహాడ్ దర్గాను సందర్శించనున్నారు. అనంతరం బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలుకుతూ బీఆర్ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఎమ్మెల్సీ కవిత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. వర్ణి మండలం బడపహాడ్ దర్గాను సందర్శించనున్నారు. అనంతరం బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలుకుతూ బీఆర్ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, ఈరోజు జరిగే ఆత్మీయ సమావేశానికి ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఎంతమంది వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఇవాళ స్థానిక సంస్థల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్సీ కవిత ఇవాళ నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. మొదటగా నిజామాబాద్ చేరుకుంటారు. తర్వాత నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఓ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి తబ్లిక్ జమాత్ వేదికగా ఎమ్మెల్సీ కవిత అక్కడ మీడియాను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం బాన్సువాడ నియోజకవర్గం బడాపాడ్ దగ్గర దర్గాను సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు బాన్సువాడకు చేరుకుంటారు. ఆమెకు ఘనస్వాగతం పలకడానికి బీఆర్ఎస్ శ్రేణులు బాన్సువాడ నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. పట్టణంలో బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలోని కొయ్యగుట్ట అమరవీళ్ల స్తూపానికి నివాళులు అర్పించిన అనంతరం స్థానికంగా బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం ర్యాలీగా బాన్సువాడ నియోజకవర్గానికి చేరుకుంటారు. అక్కడ స్థానికంగా బీఆర్ఎస్ నాయకులతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో ఒక్కొక్కరితో సమావేశమవుతారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ అదేవిధంగా స్థానిక సంస్థలో బాన్సువాడ నియోజకవర్గంగా ఉన్నటువంటి ఏవైతే సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయో ఆ అంశానికి సంబంధించిన వ్యూహరచన చేయనున్నారు. ఈ నేపథ్యంలో బాన్సువాడ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కవిత రావడంతో నూతన ఉత్తేజం నెలకొందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సంసిద్ధమయ్యారని చెప్పవచ్చు. భారీ ర్యాలీ ఉంటుంది. బాన్సువాడ నియోజకవర్గ కేంద్రం ఇప్పటికే గులాబీమయమైందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో 11 గంటల పరిసర ప్రాంతాల్లో ఎమ్మెల్సీ కవిత బాన్సువాడ నియోజకవర్గానికి చేరుకునే అవకాశం కనబడుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేశారు. పార్టీకి ఉన్నటువంటి లాయల్టీగా ఉన్నట్టు సీనియర్ కార్యకర్తలతో కొద్దిసేపు సమావేశమైన తర్వాత క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రత్యేక వ్యూహరచన చేయనున్నారు. ఎక్కువ సీట్లను గెలిచేందుకు బీఆర్ఎస్ లాయల్టీగా ఉన్నటువంటి క్యాండిడేట్లనే రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించుకోవాలనే బాధ్యత. ముఖ్యమంత్రి కేసీఆర్ బాన్సువాడ నియోజకవర్గానికి అనేక సంక్షేమ ఫలాలు పథకాలు తీసుకొచ్చారు. ఆ సంక్షేమ ఫలాలే పథకాలు రేపటి బీఆర్ఎస్ పార్టీకి గెలుపుకు నాంది కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం ఉంటుంది. మరికొద్ది సేపట్లో బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మెల్సీ కవిత రానున్నారని చెప్పారు. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.